అందరికీ నమస్కారం. ముందుగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరియు జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముందుగా స్వామి వివేకానంద అతని మొట్టమొదటి పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్. సో నరేంద్రనాథ్ దత్ నుంచి స్వామి వివేకానంద ఎలా మారాడు, స్వామిగా ఎలా మారాడు, ఆయనకు గురువు ఎవరు, ఆయన విదేశీ పర్యటనలో భారతదేశం గురించి ఏం మాట్లాడారు, సో ఇవన్నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 1863 సంవత్సరం జనవరి 12వ తారీఖు రోజు కోల్కతాలో స్వామి వివేకానంద జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచే అతనికి ఆధ్యాత్మిక భావాలు మరియు దేవుణ్ణి కలవాలని చెప్పి ఒక విచిత్రమైన ఆలోచన రావడం జరిగింది. సో దాని గురించే అతను పర్యటనలు చేశాడు. సో అందులో భాగంగానే అతనికి రామకృష్ణ పరమహంస, సో అతను గురువుగా అతన్ని శిష్యరికంగా తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస గురువుగా దొరికాడో వివేకానందకు, అంటే నరేంద్రనాథ్ దత్తుకు, అప్పటి నుంచిగా స్వామిగా మారడం, ఆ తర్వాత వివేకానందుడిగా పేరు మార్చుకోవడం జరిగిందనమాట. సో ఏదైతే దేవుణ్ణి కలవాలని చెప్పి ఏదైతే పర్యటన చేశాడో అతనికి రామకృష్ణ పరమహంస గురువు దొరకడం, అతని ద్వారా దేవుని గురించి స్పష్టమైన సమాచారం మరియు అవగాహన అనేది రామకృష్ణ పరమహంస నుంచి పుణికిపుచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత స్వామిగా మారి దేశ విదేశ పర్యటనలు చేయడం, భారతీయ సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మాన్ని, భారతీయ వైదిక జీవితాన్ని ఆయన చాలా ప్రపంచ మహాసభలలో ప్రచారం చేయడం జరిగింది. 1893 సంవత్సరం అప్పుడు అతను చికాగోలోని ప్రపంచ మత మహాసభలలో భారతదేశం తరపున స్వామి వివేకానంద పాల్గొనడం జరిగింది. ఆయన ఆరంభ ప్రసంగంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే మాట అనేది ఒక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే ఆయన అత్యంత గౌరవంతో ఆ దేశ ప్రజలను పిలవడం మరియు వాళ్ళను ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా సంబోధించడం ప్రపంచ మహాసభలలో భారతీయత గొప్పతనాన్ని స్వామి వివేకానంద చాటి చెప్పాడని చెప్పాలి. ఆ తర్వాత రామకృష్ణ మిషన్ 1897లో స్థాపించడం జరిగింది. ఈ మిషన్ ద్వారా ఇప్పటికీ భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఎంతో మందికి నిస్వార్థంగా రూపాయి కూడా ప్రయోజనం లేకుండా ఈ రామకృష్ణ మిషన్ పనిచేస్తుంది. ఎంతో మందికి చదువు చెప్పించడం, ఎంతో మందికి అనాథలను చేరదీయడం మరియు సేవా కార్యక్రమాలు. సో చాలా మంది ప్రభుత్వాలు కూడా రామకృష్ణ మిషన్ సేవా సంస్థకు చాలా పనులు ఒప్పచెప్పుతుంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తారు, ఒక్క రూపాయి ప్రయోజనం కూడా ఆశించరు అనమాట. సో ఈ సందర్భంగానే చాలా మంది తెలుగు రాష్ట్రాలే కాక వివిధ రాష్ట్రాల ప్రజలు ఏదైతే మిషనరీ కార్యక్రమాలు, అంటే సేవా కార్యక్రమాలను ఈ రామకృష్ణ మిషన్ సంస్థకు అందిస్తుంటాయి అన్నమాట. ఇప్పటికీ ఆ సంస్థపై ఉన్న గౌరవం అంతా ఇంత కాదు. సో ఆ తర్వాత ఈ రామకృష్ణ మిషన్ సేవా సంస్థ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడడం మరియు సాత్విక జీవనం, అంటే సరళమైన జీవనం ఎలాంటిది, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది, మరియు ఇలా మనం ఈరోజు
ఎన్నో టెన్షన్లు, ప్రతిరోజు టెన్షన్స్ తోని గడుపుతుంటాం అన్నమాట. ఒత్తిడి అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైన సమయంలో రామకృష్ణ మిషన్కి వెళ్తే ఆ ఒత్తిడిని ఎలా జయించాలి అనే విధంగా చెప్తుంటారన్నమాట. అంటే ప్రతి దానికి అక్కడ క్లాసెస్, ఒక నిస్వార్థంగా సేవ చేసే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామి వివేకానంద దేశీయ పర్యటన చేయడం, విదేశీ పర్యటనలు చేయడం, సో తద్వారా భారతీయ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహాయోధుడుగా స్వామి వివేకానందను చూడడం జరిగిందనమాట. ఆయన యువతకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో యువతనే దేశానికి బలం అని చెప్పి ఆయన అప్పుడే చెప్పడం జరిగింది. సో యువతలో ఒక ఆధ్యాత్మిక భావం, ఒక సేవా భావం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. సో అందువల్లనే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది యువత ఇప్పటికీ సమాజం కోసం, ఈ దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కోకొల్లలని అని మనం చెప్పక తప్పదన్నమాట. సో ఇలా ఆయన ప్రతిదీ ఒక సేవా కార్యక్రమంగా చేయడం ద్వారా భారతీయ యువతకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిన ఇతను పుట్టినరోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. సో ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ఆయన చేసిన గొప్ప విషయాలు, ఆయన చేసిన ఏదైతే మార్గదర్శకం ఉందో ఆ మార్గదర్శకంలో భారతీయ యువత ప్రయాణించి ఒక స్పష్టమైన సన్మార్గమైన సమాజం ఏర్పాటు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.